సూపర్. ఏంటి పేరేంటి? చెప్పవే. కార్తికేయ. ఓకే. ఏ క్లాస్ మా? 6th. ఓ మెడిటేషన్ చేస్తావా? ఓకే. చేయండి, రెగ్యులర్గా చేయండి. చాలా ఓకే. అద్భుతంగా మంచి మీరు యోగీశ్వర్లు. థ్యాంక్ యూ మేడం. మేము ఏ ఆ, క్లాస్ అయినా ఇద్దరం కలిసి వింటాం మేడం. ఓ శారద బాబు ఎక్సలెంట్. నేను. అవునా? అట్లా అవును మేడం. అసలు బాబుతో అంటే ఇంకా అంతే, బాబు నేను కలిసి క్లాసెస్ వింటా ఉంటాం. మెడిటేషన్ లో కూడా వాడు పడుకుంటాడు, నేను చేస్తా ఉంటా. అట్లా అది కానీ యోగేశ్వర్. ఇంకా బాబుతో కంపల్సరీ ఇంకా వాడు అన్ని చెప్తా ఉంటాడు మేడం. అన్ని అంటే హరికృష్ణ సార్ క్లాసెస్ మొత్తం వాడికి అర్థం అవుతుంది, నాకు అర్థం కాకుండా చెప్తాడు మేడం. అవునా? మమ్మీ సార్ ఇట్లా అన్నారు, ఇట్లా అన్నారు అని. ఓ, అంటే నేను ఎప్పుడు సూపర్. మెడిటేషన్ లోకి వచ్చినా వాడు కూడా మొత్తం అన్ని నాకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మేడం. నాకు ఇంకా అంత అదే బాబులాగా అర్థం కాదు. అట్లా తెలుగు 19 లో వచ్చాను. 19 19 లో ఇంకా యూట్యూబ్ ఉంది మేడం, పిఎస్ఎస్ఎం. ఆ, మంది ఇంకా ఆ, రాలేదు జూమ్ కింద. యూట్యూబ్ గా ఉన్నప్పుడు అలా చూస్తూ, అంతకు ముందే ఓకే. స్పిరిచువల్ గా ఒకలాంటి వైరాగ్యం లాంటిది ఏదో అలా లోపల, అది డిప్రెషన్ అనే వర్డ్ వాడకూడదు కానీ అలా వచ్చింది. ఉమ్, ఏంటిది అని నా సోల్లో కూడా మేడం, అసలు ఈ జన్మలు కర్మల పరంపర చాలా అలసట చెందినట్టు అనిపిస్తుంది. చాలా విసుగ్గా ఉంది, చాలా బోర్‌గా ఉంది. ఈ ఓకే. జన్మలు తీసుకోవడం అనేది ఎక్కువ బోర్. కొంచెం రొటీన్ వచ్చిందంటే ఫిజికల్ లైఫ్‌లో చాలా బోర్ కొట్టేస్తది. ఓకే. గట్టిగా కలలో అడుగుతున్నాను. నాన్న నన్నెందుకు తీసుకొచ్చావు ఇక్కడికి అని. నాన్న కలిసాను మేడం. సార్‌ని కలిసాను. బెంగుళూరులో కలిసాను. తర్వాత వైజాగ్‌లో కర్ణ మహాచక్రంలో అలా కాళ్ళు పడుతూ అలా ఉన్నప్పుడు సార్ అలా చూసారు. ధ్యానం చే అంటే ఏమైనా బ్యాక్ మెసేజ్ ఇచ్చారా? మీకేదైనా ఆహ్, మెసేజ్ ఇచ్చారా? మెసేజ్ లాగా ఇవ్వలేదు మేడం. అంటే కాళ్ళ దగ్గర ఇలా ఒత్తుతూ కూర్చున్నాను. ఏం మాట్లాడాలో తెలియక బ్యాక్ పెయిన్ బాగా వస్తుంది సార్ అన్నాను. ఏదో ఒకటి చెప్పాలి కదా అన్నట్టు. అయితే ధ్యానం మానేయి ఉమ్. అన్నారు. లేదు సార్ చేయాలని నేను దృఢంగా అనుకున్నాను అన్నాను. అలాగే ఉమ్, నిలబడ్డా, ఏం మాట్లాడలేదు. వచ్చేసాను. ఇలా షేక్ హ్యాండ్ ఓకే. తీసుకున్నాను. ఆ గ్రూప్‌లో అలా నిలబడ్డప్పుడు అలా చూస్తుంటారు. అలా బెంగుళూరులో ఒకసారి కలిసాను. సూపర్. చాలా అద్భుతమైన స్థితిలో ఉన్నారు మీరు. మీకు లోపల కూడా ప్యూరిటీ అనేది వచ్చేసింది. మీకు ఇంకేం లోపల ఏం లేదు. మీరు ఇంకా పదే హ్మ్. పదే క్వశ్చన్స్ చేసుకోవద్దు. ఎందుకంటే హ్మ్. మీరు ఆల్రెడీ మంచి స్థితిలో ఉన్నారు. మళ్ళీ మనం క్వశ్చన్ చేసుకుంటూ డౌట్స్ మళ్ళీ క్రియేట్ చేసుకుంటూ